ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। జై గురుదేవ్. ప్రేమాత్మ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో గురు సందేశాల వార్షిక సమీక్షణ గురించి తెలుసుకున్నారు. నిన్నటితో 365 గురు సందేశాలు పూర్తయి వాటిని గురించినటువంటి సమీక్షణ గురించి మీకు తెలియజేయటం జరిగింది. అంతకు ముందు రోజు ఋషితత్వాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. ఈరోజు వేదవ్యాస మహర్షిని గురించి తెలుసుకోబోతున్నారు. వేదవ్యాస మహర్షి ఆధ్యాత్మిక మార్గానికి బలమైనటువంటి పునాది వేసినటువంటి మహోన్నత వ్యక్తి వ్యాస భగవానుల వారు. నేను ఇవాళ మీ ముందు కూర్చొని గురు సందేశాలను మీకు అందించగలుగుతున్నానంటే అందుకు మూల కారణం వ్యాస భగవానుల వారే. వారు వేసినటువంటి బలమైనటువంటి పునాదే ఇవాళ ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటానికి, ఆచరించటానికి, అనుభవంలోకి పొందటానికి మూల కారణమైంది. అయితే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించినటువంటి అన్వేషణ ప్రారంభమైంది. ఆ అన్వేషణ దాదాపు 2000 సంవత్సరాల వరకు కొనసాగింది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు మహోన్నత కళాత్మక జీవన విధానమైనటువంటి ఆధ్యాత్మికత ప్రపంచానికి బహిర్గతం గావించబడింది. అయితే జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రపంచం ఎలా ఉంది, భారతదేశపు నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, దీని గురించి కొంచెం ఆలోచించండి. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు నాగరికత ఛాయలు అసలు లేవు. జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఆటవిక జీవితం కొనసాగుతుంది, జంతు ప్రవృత్తితోటే మానవుడి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. భాష లేదు, బట్టలు లేవు, వంట లేదు, వివాహ వ్యవస్థ బలోపేతం కాలేదు, కుటుంబ వ్యవస్థ కూడా పటిష్టం కాలేదు. అటువంటి తరుణంలో ఈ చరాచర జగత్తుకు ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి, భగవంతుని గురించి అనుభవంలోకి పొంది అనుభవసారాన్ని ప్రపంచానికి బహిర్గతం గావించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మాటలకు, వర్ణనకు, వివరణకు అందనటువంటి అతి క్లిష్టమైనటువంటి అంశం అది. ఎందుకంటే అవసరం ఉండి దానికోసం అన్వేషణ చేయడానికి, ఆకస్మికంగా అంతరంగం నుండి ఉత్పరివర్తనం ద్వారా అది బహిర్గతం కావటానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అవసరం ద్వారా అన్వేషణ జరిగినప్పుడు దానిని అందరూ కూడా స్వీకరిస్తారు, స్వాగతిస్తారు. కానీ అంతరంగం నుండి ఆకస్మిక ఉత్పరివర్తనం ద్వారా అటువంటి సున్నితమైనటువంటి అంశం బహిర్గతం కావటం అంటే
ఆ బహిర్గతం గావించినటువంటి వ్యక్తుల యొక్క అంతరంగ స్థితి ఎంత ఉన్నతమైనదో ఒకసారి ఆలోచించాలి. భారతదేశపు నైసర్గిక స్వరూపం చాలా విలక్షణంగా ఉంటుంది, విభిన్న తరహాలో ఉంటుంది. భిన్న జాతుల వృక్షాలున్నాయి, జంతువుల యొక్క జాతులు కూడా విభిన్నంగా ఉన్నాయి. కొండ గుహలున్నాయి, నదీ పరివాహక ప్రాంతాలున్నాయి, మంచు ప్రదేశాలున్నాయి, మానస సరోవరం ఉంది, హిమాలయ పర్వతాల యొక్క ఆధార భాగాలున్నాయి. ఈ విధంగా నిర్జన, నిర్మానుష, ఏకాంత, ప్రశాంత, పవిత్ర, ప్రకృతిపరమైనటువంటి స్థావరాలు పుష్కలంగా ఉన్నందువల్లనే ఆర్య సంతతి అంతరంగం నుండి ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం బహిర్గతం గావించబడింది. నా 30 సంవత్సరాల ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో దీని గురించి ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే కంటికి కనిపించే దానిని గురించి వర్ణించటానికి అప్పుడు భాష లేదు. ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారం అది కంటికి కనిపించేది కాదు కదా. నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అటువంటి కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి అంతర్వాణి ద్వారా ఆత్మ విజ్ఞానం వెలుగులోకి రావటం అంటే అది మామూలు విషయం కాదు. అది కొద్ది మందికి మాత్రమే సాధ్యమైంది, అందరికీ సాధ్యం కాదు, కాలేదు. ఎప్పుడైతే పవిత్రమైన స్థావరాలలో దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని నేను ఏమీ కాను అనే స్థితికి చేరి నేనే విశ్వం, విశ్వమే నేననేటటువంటి భావనకు విస్తరించి ఆ స్థితి నుండి అంతర్వాణి ద్వారా అంతరంగం నుండి కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా ఆత్మజ్ఞానం రూపంలో దాన్ని బహిర్గతం గావించడం అంటే మామూలు విషయం కానే కాదు. ఆ విధంగా ఆత్మస్థితి నుండి ఆత్మదృష్టి ద్వారా పవిత్రమైనటువంటి శబ్దాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటిని అన్నింటినీ మంత్రాలు అన్నారు. మంత్రం అంటే మనసును కరిగించేది, మనసును విస్తరింపజేసేది, మనసుకు అతీతమైనది, ఆత్మస్థితి నుండి వెల్లడించబడేది. ఆ శబ్దాలు ఎలా ఉన్నాయి? కంటికి కనిపించేటటువంటి ఆకారానికి అనుగుణంగా అంతరంగం నుండి శబ్దం బహిర్గతమవుతుంది. ఆకారానికి ప్రతిరూపంగా శబ్దం బయటకు వస్తుంది, శబ్దానికి ప్రతిరూపంగా ఆకారం కనిపిస్తుంది. ఆ విధంగా బయట రూపం ఉంటుంది, లోపల నామం ఉంటుంది. నామరూపాల సమన్వయ స్థితినే ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఇది మామూలు విషయం కాదు, అందరికీ అవగాహన కాదు, అందరూ తెలుసుకోలేరు, తెలుసుకున్న అనుభవంలోకి పొందలేరు. కానీ క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఇటువంటి విలువైనటువంటి సమాచారం బహిర్గతం కావటం అంటే ఆర్య సంతతి యొక్క అంతరంగం ఎంత పవిత్రంగా ఉందో అంచనా వేయండి. వారు కనిపించే స్థూల జగత్తును మొత్తాన్ని భగవంతునికి ప్రతిరూపంగా వెల్లడించగలిగారు. ప్రకృతి సూత్రాలను తెలుసుకొని వాటిని వివరించగలిగారు. విశ్వ కదలికలను లీలగా అవగాహన గావించుకోగలిగారు. ఆ విధంగా వారి అంతరంగం నుండి పవిత్రమైన శబ్దాల ద్వారా భౌతిక జగత్తు మొత్తాన్ని భగవంతుడిగా భావించి వర్ణించడం జరిగింది. అయితే వాళ్ళు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ వర్ణనను కొంతమంది తెలుసుకోవటం జరిగింది. ఆత్మస్థితికి చేరిన వ్యక్తి ఆత్మదృష్టి నుండి భౌతిక ప్రపంచాన్ని వర్ణిస్తూ ఉంటే ఎదురుగున్నటువంటి శిష్యులు ఉన్నదానిని ఉన్నట్లుగా ప్రత్యక్ష అనుభూతి ద్వారా దానిని స్వీకరించడం జరిగింది. అప్పుడు వాతావరణం పవిత్రంగా ఉంది, అంతరంగం పూర్తిగా శుద్ధయింది,
శరీరం దృఢంగా ఉంది, శక్తివంతంగా ఉంది, పటిష్టంగా ఉంది, తేజోవంతంగా ఉంది, కాంతివంతంగా ఉంది. అటువంటి స్థితిలో ఇటువంటి వేద విజ్ఞానం బహిర్గతం గావించబడింది. కాబట్టి భారతదేశం యొక్క విశిష్టత ఏమిటో, ఔన్నత్యం ఏమిటో, భారతదేశం యొక్క పవిత్రత ఏమిటో జాగ్రత్తగా అవగాహన గావించుకుంటే చాలు. అటువంటి భారతదేశంలో జన్మించడమే మన పూర్వజన్మ సుకృతం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గురువులు ప్రకృతిలో ఉండి అక్కడ కనిపించే దానిని వర్ణిస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి శిష్యులు ఏకసంతాగ్రాహులుగా ఉండి వానిని అంతరంగంలోకి స్వీకరిస్తూ ఉండేవారు. అక్కడ గురువులు అంటే సమాచారం తెలిసినటువంటి ఋషులకు ప్రతిరూపమైనటువంటి వారు. శిష్యులు ఏకసంతాగ్రాహులు. అటువంటి గురువు నోటి నుండి వెలువడేటటువంటి పవిత్రమైనటువంటి మంత్రాలను శిష్యులు ఏకసంతాగ్రాహులుగా ఉండి వానిని స్వీకరిస్తూ ఉండేవారు. ఆ విధంగా గురువుల నుండి శిష్యులకి ఈ సమాచారం అంతా అనుసృతంగా అందించబడింది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రికార్డెడ్ రాదర్ దాన్ రిటన్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రికార్డెడ్ రాదర్ దాన్ రిటన్. డైరెక్ట్గా మస్తిష్కంలో రికార్డ్ అయింది. ఏ విధంగానూ అది సమాచారం రూపంలో, లిపి రూపంలో అందించబడలేదు. పుస్తకాలు లేవు, ఒళ్ళు వేయటం లేదు, చదవటం లేదు, బోధించటం లేదు. ప్రత్యక్షంగా కనిపించే దానిని వర్ణిస్తూ ఉంటే శిష్య బృందం దాన్ని అవగాహన గావించుకొని అంతరంగంలోకి స్వీకరిస్తూ ఉండేవారు. ఈ విధానం అంతా దాదాపుగా 3000 సంవత్సరాలు కొనసాగింది. భారతదేశంలో వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు కాలాలలో, వేరువేరు స్థితులలో అనేక మంది ఇటువంటి పవిత్రమైన శబ్దాలను బహిర్గతం గావిస్తూ ఉంటే శిష్యులు ఏకసంతాగ్రాహులుగా ఉండి వాటిని స్వీకరిస్తూ ఉండేవారు. ఆ విధంగా గురువు యొక్క అంతర్వాణి నుండి శిష్యునికి నేరుగా అందించబడ్డాయి కాబట్టి వాటిని శృతులు అన్నారు. శృతి అంటే సత్యవాక్యం. అక్కడ ఉన్నదానిని ఉన్నట్లుగా వక్రీకరించకుండా, పెంచకుండా, తగ్గించకుండా, మార్చకుండా అందిస్తే దాన్ని ఏమంటారంటే శృతి అంటారు. ఇక్కడ భగవంతుడు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, స్థిరంగా, శాశ్వతంగా, సర్వవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ ప్రకృతి మారుతూ ఉంటుంది. ఋతువులకు అనుగుణంగా ప్రకృతి మారుతూ ఉంటుంది. సంవత్సరం మొత్తంలో ఋతువులకు అనుగుణంగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మారుతూ ఉంటాయి. వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, వసంతకాలం ఉంటుంది. ఆ విధంగా పరిసరాలు మారుతూ ఉంటే వర్ణన కూడా మారుతూ ఉంటుంది. కానీ మూలం మాత్రం మారదు. మూలం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఆ విధంగా పరిసరాలను గురించినటువంటి వర్ణన గురువుల ద్వారా శిష్యులకు అందించబడుతూ వచ్చింది. అయితే ఏం జరిగింది? మానవులు సహజంగానే భౌతికవాదపు మత్తు వైపుకు మళ్ళారు. నాగరికత ఛాయలు క్రమేపీ ఉధృతమవుతూ వచ్చాయి. కుటుంబ వ్యవస్థ బలోపేతమైంది. వివాహ వ్యవస్థ కూడా అమల్లోకి వచ్చింది. కుటుంబ పోషణ కోసం యజమాని తప్పనిసరిగా వనరుల కోసం ఆరాటపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా తరాలు మారే కొలది మనిషి భౌతికవాదపు మత్తు వైపుకు పయనించడం జరిగింది. అందువలన గురువు ద్వారా నేర్చుకునేటటువంటి శిష్యుల యొక్క సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అనుభవాన్ని పొందినటువంటి గురువులు అందించడం వేరు,
కేవలం సిద్ధాంతాన్ని బోధించటం వేరు. అప్పుడు సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు ఎవరు లేరు, అనుభవసారాన్ని పంచేవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒకవైపు భౌతికవాదం పెరుగుతుంది, మరొక వైపు నాగరికత కూడా పెరుగుతూ వచ్చింది. మనిషి యొక్క అంతరంగం క్రమేపీ కలుషితమవుతూ వచ్చింది. అయితే వాస్తవానికి ఆ విధంగా గురువు ద్వారా శిష్యుడు అందుకునేటటువంటి విలువైనటువంటి ఆ సారాంశం మొత్తం కూడా స్థితి నుండి బహిర్గతమైంది. అందుకే వేదాలను అపౌరుషేయాలన్నారు. అపౌరుషేయం అంటే వ్యక్తి ద్వారా లభించినవి కావు, వ్యక్తి ద్వారా వ్యక్తీకరించబడ్డవి కూడా కాదు. అవి స్థితి నుండి బహిర్గతమయ్యాయి. ఏమిటా స్థితి? ఆత్మస్థితి, పరిపూర్ణ స్థితి, శూన్యస్థితి, సంపూర్ణ మౌనం. అటువంటి స్థితి నుండి బహిర్గతమయ్యాయి కాబట్టి వేద విజ్ఞానం మొత్తం కూడా అపౌరుషేయంగా పిలువబడుతూ వచ్చింది. భూమండలం మొత్తంలో రచయిత లేనటువంటి సమాచారం ఏదైనా ఉందంటే అది వేద విజ్ఞానమే. అయితే ఈ వేద విజ్ఞానం ఎలా వెలుగులోకి వచ్చింది, దీని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. వేరువేరు కాలాలలో వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రకృతిలో ప్రత్యక్షంగా జీవిస్తూ ప్రకృతిని గురించి వర్ణిస్తూ ఉంటే ఎదురుగున్నటువంటి శిష్యులు నేర్చుకుంటూ ఉండేవాళ్ళని చెప్పి నేను చెప్పాను కదా. అటువంటి వేదం విశ్వం మొత్తం వ్యాపించింది. భగవంతుడు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క సమాచారం కూడా విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది కదా. కాబట్టి వేదం అంటే విశ్వం, విశ్వం అంటే సత్యం. వేదానికి ఆది అంతం లేదు. అది ఆధ్యాత్మిక సూత్రాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. కంటికి కనిపించినటువంటి అనేక సూత్రాలను గురించి బహిర్గతం గావిస్తూ ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటారు, వేదాస్ హ్యావ్ నో బిగినింగ్, వేదాస్ హ్యావ్ నో ఎండింగ్. వేదాలకు ఆది లేదు, అంతం లేదు. దే ఆర్ ద accumulated treasury of the spiritual laws discovered by different persons at different times. వేరువేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు వ్యక్తులు వాటిని వెల్లడించడం జరిగింది. ద డిస్కవరర్స్ ఆఫ్ దోజ్ లాస్ ఆర్ నోన్ యాజ్ సీర్స్. ఆ విధంగా ఆ సూత్రాలను బహిర్గతం గావించినటువంటి వ్యక్తులనే ఋషులు అన్నారు. దే ఆర్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. మానవ జాతి మొత్తంలో పరిపూర్ణతను సంతరించుకున్నటువంటి వాళ్ళే ఋషులు అవుతారు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచం మొత్తంలో సద్గురువులు, అవధూతలు, ఋషులు, అవతార పురుషులు వెలిసినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతావనియే. ఈ దేశంలో జన్మించటమే మన అదృష్టం, పూర్వజన్మ సుకృతం, వరం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాటికి మానవులంతా బలహీనపడుతూ వచ్చారు. భౌతికవాదపు మత్తును పెంచుకుంటున్నారు. నాగరికత ఛాయలు పెరుగుతున్నాయి. ప్రకృతి వనరులు తరిగిపోతూ వస్తున్నాయి. జనాభా పెరుగుతూ వచ్చింది. అవసరాలు కూడా పెరుగుతూ వచ్చాయి. మనుషులు కుటుంబ పోషణ మీద దృష్టిని కేంద్రీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే అరిషడ్ వర్గాలు నెమ్మదిగా ప్రకోపిస్తూ వచ్చాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవి ప్రకోపిస్తూ వచ్చాయి. కుటుంబ పోషణ కోసం మనిషి యాజమాన్య తత్వాన్ని అనుసరించడం ప్రారంభించాడు. ఇదంతా ఏమిటి? అంతరంగాన్ని కలుషితం గావించుకోవటం, బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకోవటం. ఋషులు ఆత్మస్థితి నుండి ప్రకృతిని వర్ణించారు. దాన్ని అవరోహణ క్రమం అంటారు, డిసెండింగ్ ఆర్డర్ అంటారు.
అయితే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటికి అనుభవించినటువంటి వ్యక్తులు తగ్గిపోతూ వచ్చారు. అందుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతూ వచ్చారు. అటువంటి విలువైనటువంటి సమాచారం మానవాళికి దూరం అవుతుంది అనే భావంతో, కనుమరుగవుతుంది అనేటటువంటి భావంతో ఒక మహానుభావుడు వేద విజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా, మంత్రాలను శ్లోకాలను అన్నింటిని కూడా క్రోడీకరించి సంకలనం గావించి కంపోజ్ చేసి ఒక పుస్తక రూపంలో మనకు అందించడం జరిగింది. దాన్నే వేదం అన్నారు. కాబట్టి వేరువేరు ప్రాంతాల్లో గతంలో బహిర్గతమైనటువంటి మంత్రాలను అన్నింటినీ క్రోడీకరించి సంకలనం గావించి, ఎలా దివ్య దృష్టి ద్వారా, ఆత్మదృష్టి ద్వారా క్రోడీకరించి సంకలనం గావించి పెద్ద పుస్తకంగా రూపొందించి మనకు అందించడం జరిగింది. దాన్నే వేదం అన్నారు. మొట్టమొదటిసారిగా సమాచారానికి లిపిని రూపొందించినటువంటి వ్యక్తి వేదవ్యాస మహర్షి. ఆయన్ని పూర్వాశ్రమంలో కృష్ణద్వైపాయనుల వారు అన్నారు. కానీ తర్వాత వేదాన్ని రూపొందించి మానవ సౌలభ్యం కోసం దాన్ని విభజించారు కాబట్టి ఆయన్ని వేదవ్యాసుల వారు అన్నారు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికతకు బలమైనటువంటి పునాది వేసినటువంటి మహోన్నత ఋషి పుంగవుడు వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి చేసినటువంటి ఆ కృషే ఇవాళ ప్రపంచానికి వరమవుతుంది. భవిష్యత్తులో అందరూ కూడా ఆధ్యాత్మికత వైపుకు మళ్ళీ అవకాశం తప్పనిసరిగా ఉంది. ఎందువలన మిగతా దారులన్నీ పూర్తిగా మూసుకొని పోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను గురించి ఆలోచించవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. అలా ఆలోచించడానికి మూల పురుషుడు, మూల కారకులు ఎవరంటే వేదవ్యాసుల వారు. వారు వేదాలను మొత్తాన్ని కూడా కంపోజ్ చేశారు, సంకలనం చేశారు, క్రోడీకరించారు. తాళపత్ర గ్రంథాల మీద వాటిని లిఖించటం జరిగింది. ఇది ఒక రకంగా దివ్య దృష్టి ద్వారా, అంతర్గత శక్తి ద్వారా జరిగింది తప్ప రచించటం కూడా కాదు. వారు మహర్షి కాబట్టి వారి యొక్క సంకల్ప శక్తితో ఆ సమాచారం మొత్తం కూడా బహిర్గతం గావించబడింది. ఆ తర్వాత మానవ సౌలభ్యం కోసం దాన్ని విభజించడం కూడా జరిగింది. అయితే మనుషులంతా బలహీనపడుతున్నారు, నైతిక విలువలు దిగజారుతున్నాయి, ధర్మం కాలరాయబడుతుంది, శీల సంపద హరించుకుపోతుంది, అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయి. వేద విజ్ఞానం సామాన్య మానవుడికి కూడా అందాలి, కానీ అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? వేద విజ్ఞానాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు, అవగాహన చేసుకొని అందించే వాళ్ళు తగ్గిపోయారు, అందుకునే వాళ్ళకు కూడా అది అవగాహన కాని స్థితిలో ఉంది. కాబట్టి అందించే వ్యక్తికి స్పష్టత ఉండాలి, అందుకోవాలి అని పరితపించేటటువంటి వ్యక్తులు కూడా ఉండాలి. కానీ భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అందరూ అందించలేరు, అందరూ అవగాహన గావించుకోలేరు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సామాన్య మానవుడికి భగవంతుని గురించి తెలియజేయాలి అనేటటువంటి భావంతో వేదవ్యాస మహర్షి ధర్మ సంస్థాపనకు సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి కావ్యాన్ని మనకు అందించారు. అదే మహాభారతం. భక్తి ప్రపత్తులకు సంబంధించి మహాభాగవతాన్ని అందించారు. మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. ఎందుకన్నారు? వేద విజ్ఞానం అంతా అందులో పొందుపరచబడింది సందర్భానుసారంగా. అలాగే మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి.
18 పర్వాల మధ్యలో 9 పర్వాల ఒకవైపు మరొక వైపు 9 పర్వాలు ఉన్నటువంటి ఆ కావ్యంలో 4 వేదాల సారాంశానికి సంబంధించినటువంటి భగవద్గీతను పొందుపరచడం జరిగింది. ఆ భగవద్గీతను పొందుపరచడం కోసం మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ ఘట్టాన్ని రూపొందించడం జరిగింది. ఒకవైపు కౌరవులు, మరొక వైపు పాండవులు. వాస్తవానికి వాళ్ళ కౌరవులు కాదు, చెడు సంస్కారాలు. మరొక వైపు పాండవులు, వీరు ఉత్తమ సంస్కారాలతో కూడినటువంటి వారు. పాండవులకు అండగా కృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆయనే భగవంతుడంటే. పాండవులు 5 కదా, అవే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. కాబట్టి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనబడేటటువంటి పంచపాండవులకు అండగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. మరొక వైపు కౌరవులు ఉన్నారు, కురు సైన్యం ఉంది. కానీ పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. ఎందువలన ఏనాటికైనా ధర్మం జయిస్తుంది, అధర్మం అడుగంటిపోతుంది. ఆ విధంగా మహాభారతాన్ని అద్భుతంగా రూపొందించి ప్రపంచానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తి, మహోన్నతమైనటువంటి ఋషి పుంగవులే వ్యాస భగవానుల వారు. అలాగే భాగవతాన్ని తీసుకోండి, భక్తి మార్గం చాలా కీలకమైంది. ఆ భక్తి మార్గమే ఇంద్రియ నిగ్రహానికి మూల కారణమవుతుంది. భక్తి మార్గంలో జీవించే వాళ్ళు తప్పనిసరిగా ఇంద్రియాలను కరిగించుకోగలుగుతారు. ఇంద్రియాలను కరిగించుకోగలిగితేనే ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా భక్తి రసంతో కూడినటువంటి మహాభాగవతాన్ని కూడా ప్రపంచానికి అందించడం జరిగింది. వీటితో పాటు భవిష్య పురాణాన్ని కూడా అందించారు. వీటన్నిటితో పాటు అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, ఈ విధంగా ఆధ్యాత్మిక సంపదను మొత్తం ప్రపంచానికి దారబోయటం జరిగింది. అయితే వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటి అని ఒక శిష్యుడు వేదవ్యాసులు వారిని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం అన్నారు. ఇతరులకు ఉపయోగపడటమే పుణ్యం, ఇతరులకు అపకారం చేయటమే పాపం అన్నారు. పాపము, పుణ్యం మనం చేసేటటువంటి కర్మల్లోనే ఉంటాయి. అందుకే భగవద్గీతను పరిశీలించండి. మొదటి 6 చాప్టర్లు కర్మయోగం, నెక్స్ట్ 6 చాప్టర్లు భక్తి యోగం, నెక్స్ట్ 6 చాప్టర్లు జ్ఞానయోగం, ఆ తర్వాత ధ్యానానికి వెళ్ళమన్నారు. 18 చాప్టర్లు అందించారు. ఆ 18 చాప్టర్లు దశల వారీగా ఉన్నాయి. మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం, చివరి చాప్టర్ మోక్ష సన్యాస యోగం. కాబట్టి ఇదంతా ఏమిటంటే, కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినట్లుగా 4 వేదాల సారాంశాన్ని గురువు శిష్యుడికి అందించినట్టుగా వేదవ్యాస మహర్షి కలియుగ మానవులకి అటువంటి మహత్తరమైనటువంటి సమాచారాన్ని భద్రపరిచి మనకు అందించడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే, విశ్వంలో 3 ప్రక్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. అవేంటంటే సృష్టి, స్థితి, లయ. ముందు సృష్టి, తర్వాత స్థితి, ఆ తర్వాత లయ, ఆ తర్వాత మరలా సృష్టి ప్రారంభమవుతుంది. ఈ సృష్టికి ముందు ఏముంటుందంటే సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పానికి అనుగుణంగా కార్యక్రమం జరుగుతుంది, నిర్మాణం జరుగుతుంది. అది కొంతకాలం కొనసాగుతుంది, ఆ తర్వాత కనుమరుగవుతుంది. ఒక సంకల్పానికి అనుగుణంగా ఆకారం తయారైతే దాన్ని సృష్టి అంటారు. ఆకారం కొంతకాలం కొనసాగటాన్ని స్థితి అంటారు. సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం ఉండదు కాబట్టి ఆకారం కరిగిపోతుంది, తిరిగి మరలా పంచభూతాల్లో కలిసిపోతుంది.
భగవంతునిలో ఐక్యం చెందుతుంది. దాన్నే లయం అన్నారు. సృష్టి, స్థితి, లయ, ఈ 3 ప్రక్రియలు విశ్వంలో నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ 3 ప్రక్రియలకి 3 అధిదేవతల్ని నియమించడం జరిగింది. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. వాళ్ళు 3 ప్రక్రియలకు ప్రతినిధులు తప్ప వ్యక్తులు మాత్రం కాదు. బ్రహ్మ సృష్టికి, విష్ణుమూర్తి స్థితికి, శివుడు లయానికి ప్రతిరూపాలు. అందుకే బ్రహ్మ జతలో సరస్వతీదేవిని చేర్చడం జరిగింది. విష్ణుమూర్తి జతలో లక్ష్మీదేవిని, శివుడి జతలో పార్వతిని నియమించడం జరిగింది. వీళ్ళు 3 ఎవరు? 3 రకాల ప్రక్రియలకు ప్రతినిధులు, ప్రతిరూపాలు. ఆ విధంగా ముగ్గురు కూడా 3 గుణాలతో కూడి ఉంటారు. బ్రహ్మది రజోగుణం, విష్ణుమూర్తిది సత్వగుణం, శివుడిది తమోగుణం. 1 జ్ఞానానికి ప్రతిరూపం, 2 ధనానికి ప్రతిరూపం, 3 శక్తికి ప్రతిరూపం. సరస్వతి, లక్ష్మి, పార్వతి. కాబట్టి వేదవ్యాస మహర్షి ఒక దూరదృష్టితోటి, లోతైనటువంటి అన్వేషణతోటి ఇటువంటి విధానాన్ని మొత్తాన్ని కూడా ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. అయితే ఉపనిషత్తులను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే భగవంతుని గురించి ఎక్కువగా తెలియజేశాయి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సత్యము, నిత్యము, సనాతనము, స్థిరము, శాశ్వతం, సర్వవ్యాపితం, విశ్వవ్యాపితం, స్వచ్ఛమైనటువంటిది. అటువంటి భగవంతుడిని గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటం సాధ్యం కాదు. అనుభవాన్ని పొందటం ఇంకా కష్టతరం అవుతుంది. అందుకని సాకారం ద్వారా నిరాకారానికి వెళ్ళాలి. అందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అవతార పురుషులకు సంబంధించినటువంటి రూపాలను తయారు చేసి ఆ రూపాలను ఆరాధించే విధంగా దేవాలయాలలో ప్రతిష్ఠించబడి కర్మయోగానికి శ్రీకారం గావించడం జరిగింది. విగ్రహం ద్వారా నిగ్రహం వస్తుంది. సాకారం ద్వారా నిరాకారానికి వెళ్ళొచ్చు. ఆధారం లేకుండా ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క స్థితిని అనుభవించడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందువల్ల సృష్టికి ప్రతిరూపంగా బ్రహ్మ ఉన్నారు, స్థితికి ప్రతిరూపంగా విష్ణుమూర్తి ఉన్నారు, లయానికి ప్రతిరూపంగా శివుడు ఉన్నారు. బ్రహ్మకు జతలో సరస్వతి మాత ఉంది, విష్ణుమూర్తికి జతలో లక్ష్మీదేవి ఉంది, శివుడికి జతలో పార్వతీదేవి ఉంది. వీళ్ళంతా ఎవరంటే ప్రత్యేకమైనటువంటి రూపాలు. ఆ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి పురాణాలలో అనేక రకాల పాత్రలను సృష్టించి కథల రూపంలో అందించడం జరిగింది. అలాగే అవతారాలను కూడా అందించడం జరిగింది. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే వేదవ్యాస మహర్షి చేసినటువంటి ఆ పవిత్రమైనటువంటి యజ్ఞం ఆధ్యాత్మికతకు బలమైనటువంటి పునాది అయింది. ఆ విధంగా వారు చేసినటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి యజ్ఞం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. భగవద్గీతను మానవ రాజ్యాంగం అంటారు. భగవద్గీతను గురించి తెలుసుకుంటే ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ఏముండదు. భగవద్గీతలో ప్రతి అంశం కూడా చాలా విలువైంది. అదంతా కూడా ఉపనిషత్తుల యొక్క సారమే, ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలువడింది. అది సత్యానికి ప్రతిరూపమే. అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్నప్పటికీ ఒక అక్షరం కూడా మార్చకుండా దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామంటే భగవద్గీత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా బలమైనటువంటి ఆధ్యాత్మిక పునాది వేసినటువంటి వేదవ్యాస మహర్షిని మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా తెలుసుకోవాలి, వారిని ఆరాధించాలి, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి, పాద నమస్కారం కూడా తెలియజేయాలి.
అందుకే వేదవ్యాసుల వారి పేరు మీద ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ వేడుకలు ఎందుకంటే సనాతన ఋషి సాంప్రదాయాన్ని గురించి, గురు పరంపరను గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవటానికి అది ఒక రకంగా చిహ్నం అవుతుంది. అయితే వేదాలలో ఏముంది, దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. వేదాలలో 4 భాగాలు ఉన్నాయి. 4 వేదాలలో ఒక్కొక్క వేదంలో 4 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు స్థూల జగత్తుని గురించి, 1 భాగం భగవంతుని గురించి తెలియజేయటం జరిగింది. ఉదాహరణకి ఋగ్వేదాన్ని తీసుకుంటే దానిలో 4 భాగాలు ఉన్నాయి. 4వ భాగం ఏంటంటే భగవంతుడికి సంబంధించింది. మిగిలినటువంటి 3 భాగాలు కూడా భౌతిక జగత్తుకు సంబంధించినవి. వేదాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మనుషులు ఏం చేశారంటే స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్ళే విధంగా తర్ఫీదు పొందడం జరిగింది. ఋషులు అవరోహణ క్రమం నుండి ఆత్మవిజ్ఞానం అందించారు. నవీన మానవులు ఆరోహణ క్రమంలో వేదాలను తెలుసుకుంటూ ఆత్మస్థితికి వెళ్ళే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది అవరోహణ క్రమం, ఇది ఆరోహణ క్రమం. కాబట్టి స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్ళే విధంగా వేదవ్యాస మహర్షి మనకి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఆయన ప్రతి వేదంలో 4 అంశాలను పొందుపరిచారు. 1 సంహితం, 2 బ్రాహ్మణం, 3 ఆరణ్యకం, 4 ఉపనిషత్తు. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఆ విధంగా ఆయన అందించినటువంటి విధానం అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగుతూ వచ్చింది. కానీ అక్కడ విశేషం ఏంటంటే అందించేటటువంటి వ్యక్తులు అనుభవాన్ని పొందలేదు కాబట్టి అందుకునేటటువంటి వ్యక్తులు తాత్కాలికంగా ప్రభావితమయ్యారు, కానీ మూల నిర్మాణాన్ని మార్చుకోలేకపోయారు. అందుకు మూల కారణం ఏంటి? నాగరికత ఛాయలు పెరుగుతూ రావటం, భౌతికవాదపు మత్తు పెరగటం, కుటుంబ వ్యవస్థ బలోపేతం కావటం, వివాహ వ్యవస్థ తప్పనిసరి కావటం, యాజమాన్య తత్వాన్ని పెంచుకోవటం, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కును ఏర్పరచుకోవటం, మనుషులంతా కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీల్లో పూర్తిగా పరిధులలో ఇరుక్కుపోవటం. వీటన్నింటి వల్ల ఏం జరిగింది? మనుషులు కుంచుకుపోయారు, స్వార్థంగా, సంకుచితంగా తయారయ్యారు. ఆ విధంగా వేద విజ్ఞానం అనేది అందరికీ అందుబాటులోకి రాలేదు. అందుకు మూల కారణం ఒక్కటే, అనుభవించినటువంటి వ్యక్తులు తగ్గిపోతూ వచ్చారు. అందుకునే వాళ్ళు అందుకోవటానికి సిద్ధంగా ఉన్న అనుభవం లేనటువంటి వ్యక్తులు అందించడం వల్ల వారు ఎక్కువగా ప్రభావితం కాలేదు. రెండవది, సమస్యలు పెరుగుతూ ఉన్నప్పుడు మనిషి యొక్క మనసంతా సమస్య చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇక ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. మరొక కీలకమైన అంశం ఏంటంటే ప్రపంచానికి భిన్నంగా, వేరుగా, అతీతంగా భగవంతుణ్ణి ఊహించుకుంటూ వచ్చారు. ప్రపంచానికి అతీతంగా పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగినప్పుడు ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ జరుగుతుంది కదా, అది చాలా ప్రమాదకరమైంది. ప్రపంచానికి భిన్నంగా, అతీతంగా పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగిందంటే ఆ వ్యక్తి పరధ్యానానికి వెళతాడు, బానిస భావానికి వెళతాడు, నన్నెవరో నడిపిస్తున్నారో అనే భావన ఉంటుంది. ఒక
ఒక అదృశ్య శక్తి ద్వారానే ఈ చరాచర జగత్తు కొనసాగుతుంది, అందులో నేను ఒక భాగం అనేటటువంటి భావంతో అదృశ్య శక్తి మీద ఆధారపడుతూ బానిస భావాన్ని పెంపొందించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, నాగరికత పెరుగుతూ వచ్చింది, భౌతికవాద మత్తు పెరుగుతూ వచ్చింది, మనుషులు వస్తు సంపదలు పూర్తిగా నిమగ్నం అవుతున్నారు, కుటుంబ పోషణ కాటు భారంగా తయారైంది, జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది, వనరులు తరిగిపోతూ వచ్చాయి, మనుషులు చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకోవటం జరిగింది. వీటన్నిటి ఫలితంగా ఆధ్యాత్మిక విధానం అంతా కూడా కేవలం సమాచారం రూపంలోనే మిగిలిపోయింది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చినప్పుడు గురువు ద్వారా నేరుగా శిష్యుడు ఏకసంతాగ్రాహిగా ఉండి సమాచారాన్ని స్వీకరించేవాడు. అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా జరిగేది. కానీ ప్రస్తుతం ఏమైంది? పుస్తకాలు వచ్చాయి, మీడియా వచ్చింది, టీవీలు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, ఫేస్బుక్లు వచ్చాయి, నెట్ కనెక్షన్స్ వచ్చాయి, సమాచారం విపరీతంగా అందించబడుతూ వచ్చింది. సమాచారం పెరుగుతూ ఉందంటే అది మార్పుకు పూర్తిగా అవరోధం అవుతుంది కదా. కాబట్టి ఒకవైపు భౌతికవాదంలో ఉంటూ మరొక వైపు ఆధ్యాత్మికతను అందుకోవటం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విధానం ప్రపంచానికి దూరమైందో, మనుషులంతా భౌతికవాద మత్తును పెంచుకొని శారీరక సుఖానికి అలవాటు పడి దాన్ని ఆనందంగా భ్రమించి సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతూ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తి మార్గానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ జ్ఞానాన్ని అందుకోలేకపోయారు, జ్ఞానం వైపుకు ఆకర్షింపబడలేకపోయారు. ఒకవేళ జ్ఞానాన్ని అందించినప్పటికీ దాన్ని అవగాహన గావించుకుని అనుభవం పొందటం కూడా కష్టతరమైంది. ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా పూర్తిగా కలుషితంగా మారి ఆధ్యాత్మికతను అందుకునేటటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కరువైంది. ఇది ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి ధోరణి. వేద విజ్ఞానాన్ని జాగ్రత్తగా అవగాహనగా అంచుకునేటట్లయితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 వేదాల యొక్క ఉపనిషత్తుల సారాన్ని అవగాహన గావించుకునేటట్లయితే మనిషి అద్వైతంలోకి వెళ్ళగలుగుతాడు. మరొక మాటలో చెప్పాలంటే విశిష్టమైనటువంటి అద్వైతాన్ని అనుభవించగలుగుతాడు. విశిష్టమైన అద్వైతం అనేది మహోన్నతమైనది. దాన్ని ఇంతవరకు ఎవరూ ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారిగా గురు సందేశాల ద్వారా మీరు అందుకుంటున్నారు. విశిష్టమైన అద్వైతంలో జీవించే వ్యక్తి దేన్ని వ్యతిరేకించడు, అద్వైతాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతాడు. అన్నీ ఉంటాయి, కానీ దేనిలో ఇరుక్కుని పోయే ప్రసక్తి లేదు. ఆ విధంగా వేద విజ్ఞానం మొత్తం కూడా శాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకునే విధంగా తయారు చేయబడేటట్లయితే మనిషి ప్రస్తుత విషవలయం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మీరు గురు సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, గమనించండి, విశ్లేషించుకోండి. దేన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు, దేనిలో కూడా ఇరుక్కొని పోకూడదు. పరిపూర్ణ జ్ఞానం అనగానే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. లౌకిక జీవితానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఉండాలి. కుటుంబ అవసరాలు తీర్చుకునే విధంగా భౌతికవాదం ఉండాలి. మనిషి యొక్క అంతరంగాన్ని గురించి తెలుసుకునే విధంగా మనస్తత్వం ఉండాలి. అందించబడేటటువంటి విధానం అంతా సశాస్త్రీయ పంథాలో ఉండాలి. దాని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకునే విధంగా తత్వం ఉండాలి. ఆ తర్వాత దివ్యత్వానికి మళ్ళే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి.
ఆ దివ్యత్వంలో జీవిస్తూ జీవిస్తూ అంతిమంగా భౌతిక దేహాన్ని వదిలేసి విశ్వంలో సునాయాసంగా కలిసిపోవాలి. ఆ విధంగా ఆధ్యాత్మికత అనేది దశల వారీగా అందుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనగానే కేవలం భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఒక వ్యక్తిని అన్ని రకాల సమస్యల నుంచి పూర్తిగా విడుదల గావించి వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా రూపొందించేటటువంటి విధానమే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే. వ్యతిరేకించేది ఉంది అంటే అది అంతరంగంలో లోతుగా బలపడుతుంది. దేన్ని వ్యతిరేకించకుండా ఉంటే దాన్ని మనం వదిలివేయగలుగుతాం. కనిపించే స్థూల జగత్తు మొత్తం మాయా అనేటటువంటి భావంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామనుకోండి, సత్యదర్శనం కాదు. కనిపించేటటువంటి స్థూల జగత్తునే భగవంతునికి ప్రతిరూపంగా భావించగలిగితే సత్యం కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు. కనిపించేదంతా భగవంతుని మయమే అనుకున్నప్పుడు, అంతా భగవంతునికి ప్రతిరూపం అనుకున్నప్పుడు వెతుకులాట ఉండదు, అన్వేషణ ఉండదు, ఆరాటం ఉండదు, పోరాటం కూడా ఉండదు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఇటువంటి విధానాన్ని అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందటంలో బహు కష్టతరం అవుతుంది. ఎందువలన మనిషి అంతరంగం కలుషితంగా ఉంది కాబట్టి ఇటువంటి విలువైన సమాచారం లోపలికి ప్రవేశించడం బహు కష్టతరం. ప్రవేశించినప్పటికీ సంస్కారాల రూపంలో భద్రపరచబడటం కూడా బహు కష్టతరం. అందుకు కసరత్తు జరగాలి. దానికి పురాణాలు కావాలి, ఉపనిషత్తులు కావాలి, ఇతిహాసాలు కావాలి, భగవద్గీత కావాలి. వేదవ్యాస మహర్షి అందించినటువంటి ఆ సమాచారం మొత్తం కూడా నవీన మానవాడికి తప్పనిసరిగా అవసరమే. అయితే దానికి శాస్త్రీయతను జోడించాలి. పురాణాలన్నీ కూడా కల్పితాలు, అవి జరిగినవి కావు. ఒక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని పాత్రలను కల్పించి ధర్మాన్ని గురించి, భక్తిని గురించి, శీల సంపదన గురించి అందించే విధంగా అవి రూపొందించబడ్డాయి. కథల రూపంలో లేకపోతే సామాన్య మానవుడు అవగాహన గావించుకునే అవకాశం ఉండదు కదా. అందుకని చెడుని తొలగించే విధంగా, మంచిని పెంపొందించే విధంగా వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని, భాగవతాన్ని అద్భుతంగా తయారు చేసి అనేక ఘట్టాలను సృష్టించి ఆ ఘట్టాలలో నైతిక విలువలకు సంబంధించి, ధర్మానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. అయితే నవీన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ సమాచారాన్ని శాస్త్రీయ పంథాలో మలిచి అవగాహన గావించుకుంటే చాలు. ప్రస్తుతం ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నాడు కాబట్టి సమస్య నుంచి బయటపడే విధంగా అతనికి ప్రత్యేక తరహా విధానాన్ని రూపొందించి అందించగలగాలి. సమస్య ఉందంటే మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది కదా, ఇక ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు కదా. అందుకని సమస్యని అధిగమించే విధంగా, వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా అతనికి మనోబలాన్ని చేకూర్చాలి, సమర్థతను పెంపొందించుకునే విధంగా తర్ఫీదునివ్వగలగాలి. సో ఇదంతా ఎప్పుడైతే జరుగుతుందో మనిషి సమస్య నుంచి బయటపడి ఉన్నతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. అయితే గత 2 దశాబ్దాలుగా ప్రపంచాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రపంచం అన్ని విధాల బలహీనపడింది. సమస్యల తోరణం నుండి ఏ వ్యక్తి బయటపడే అవకాశమే లేదు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానపు తీవ్రత మనిషిని సమూలంగా బలహీనపరిచింది. భౌతికపరమైనటువంటి సంపదను సమకూర్చుకునే దిశగా మనిషి ధర్మాన్ని కాలరాయటం వల్ల, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వటం వల్ల మనిషి అపసవ్య మార్గంలో ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు.
అపసవ్య మార్గంలో ఆలోచించడం జరిగిందంటే అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది కదా. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వల్ల పని సులభతరం అవుతుందని భావిస్తున్నారు, కానీ అంతరంగం కలుషితం అవుతుందని గ్రహించలేకపోతున్నారు. శరీరం సోమరతనంగా తయారవుతుందని ఆలోచించలేకపోతున్నారు. సుఖం అనేటటువంటి అంశమే ప్రపంచాన్ని అన్ని విధాలా బలహీనపరిచింది. కాబట్టి ఇటువంటి తరుణంలో మనం ఆధ్యాత్మికతను గురించి ఆలోచించాలి. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అటువంటి ఆధ్యాత్మికతకు పునాది వేసినటువంటి వేదవ్యాసుల వారిని ఈ సందర్భంగా మనం తప్పనిసరిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసే విధంగా వారిని ఉన్నతంగా భావించగలగాలి. అందుకు ఋషితత్వానికి ప్రతిరూపమైనటువంటి వేదవ్యాస మహర్షి ప్రపంచానికి అందించినటువంటి విధానాన్ని గురించి మరొకసారి సమీక్షించుకొని నూతన పంథాలో, నూతన తరహాలో విశిష్టమైన విధంగా కళాత్మక జీవన విధానాన్ని రూపొందించుకొని ముందుకు సాగగలిగితే వ్యక్తిగా మనం బయటపడవచ్చు, సమాజానికి ఎంతో కొంత మేరకు విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించవచ్చు. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉండదు. కాబట్టి అన్ని మార్గాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. కాబట్టి ఆఖరి అస్త్రంగా అందరూ కూడా ఆధ్యాత్మికత వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ వంతుగా కృషి చేయాలి. ఆ విధంగా అందరూ కూడా ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.